హలో అందరికీ. వెల్కమ్ టు మాషా వైజాగ్ ఛానల్. ముందుగా మీ అందరికీ హ్యాపీ భోగి అండి. సో, మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అపార్ట్మెంట్‌లో అయితే సంబరాలొచ్చేసింది చూసారా అండి. సంక్రాంతి శుభాకాంక్షలని మా అత్తయ్య వాళ్ళ అపార్ట్మెంట్ ఎంత బాగా డెకరేట్ చేశారు. సో, ఇదంతా ముందు రోజు నైటే ప్లానింగ్ అనేది చేశారండి. ఆ రోజు నేను లైవ్ చేస్తున్నాను. అక్కడ ఆ రోజు ఈవినింగ్ మొత్తం అంతా కడిగేసి, పెద్ద ముగ్గేసి అందరి చేత కలర్స్ ఫిల్లింగ్ చేయించారు. అండ్ ప్రతి ఇయర్ అండి ఇక్కడ మొత్తం అంతా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి సరదాగా భోగి సెలబ్రేట్ చేసుకుంటారు ఇలాగ కిందకొచ్చేసి. సో, మా ఇంటి దగ్గర అయితే ఏమో గాని మా అత్తయ్యల ఇంటి దగ్గర మాత్రం ఎక్సలెంట్. చూసారండి పిల్ల బచ్చ గ్యాంగ్‌లంతా ఇక్కడున్నారు. చూడండి మా వోడు ఎలాగ ఎక్కిరిస్తున్నాడు అందరికి హ్యాపీ భోగి చెప్పమంటే అందరూ కూడాని అలాగా మబ్బు మొహాలేసుకొని వచ్చి కూర్చున్నారు. ఇదిగోండి భోగి మంట అయితే అయిపోయింది కదా! సో, అందరికి టీ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. మా మామయ్య గారు అప్పుడే టీ తీసుకొని తాగడం కూడా జరిగిపోతుంది. అండ్ ఇదిగోండి ఇక్కడే ఈ గణపతి టెంపుల్ పక్కనే ప్లేస్ ఉంటదండి. అక్కడ మా ఇంట్లో ఉన్న ఈ సింగిల్ స్టవ్ మీరు చాలా మంది లైవ్‌లో చూసే ఉంటారు. ఆ సింగిల్ స్టవ్‌లోనే టీ పెట్టేసి మరిగించి అందరికి ఇచ్చిన తర్వాత ఉప్మా అండి. సో, ఇది మిక్స్డ్ వెజిటబుల్ ఉప్మా చేశారు. అది ముందు రోజు నైట్ 2:30కి ప్రిపేర్ చేశారు యాక్చువల్‌గా. చాలా మంది అంటే మాలాంటి వాళ్ళం పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల అంతా అది మిగిలిపోయింది. సో, మళ్ళీ నెక్స్ట్ డే అంటే భోగి రోజు మార్నింగ్ అందరికి డిస్ట్రిబ్యూషన్ చేశారు. సో, మొట్టమొదటిగా మా అత్తగారి అపార్ట్మెంట్ దగ్గరున్న ఏదైతే మా అత్తగారి అపార్ట్మెంట్ కాదండోయ్! అత్తయ్య వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్. సో, ఇక్కడ ఒక చిన్న గణపతి టెంపుల్ ఉంటుందండి. ఈ గణపతి టెంపుల్‌కి ముందుగా పూజ జరిగిన తర్వాతే అన్నీ మొదలు పెడతాము. అత్తయ్య అండ్ మా తోడికోడళ్ళైతే దండం పెట్టేసుకున్నారు. ఇంకా నాటాననమాట. సో, నేను కూడాని బుజ్జి గణపయ్యకి కూడా నేను భోగి రోజున చక్కగా దండం పెట్టేసుకొని, తండ్రి నీకు పూజ చేసిన తర్వాతే ఏ పూజైనా మొదలుపెట్టాలంటారు. సో, ఏ పండగైనా నీకు మొదలెట్టిన తర్వాతే మేమందరం సెలబ్రేట్ చేసుకోవాలని ముందుగా ఆ గణపతి పూజ అనేది అసల నిజంగా చెప్పాలంటే బుధవారం రోజే భోగి పడడం కూడా చాలా సంతోషకరమైన విషయం అది. సో, ముందుగా ఆ గణపతి తండ్రికి దండం పెట్టుకున్న తర్వాత పండగనేది మొదలైందండి అందరి ఇళ్లల్లోని. కేవలం మా ఇంట్లోననే కాదు ప్రతి ఒక్క ఇంట్లోని. సో, ఈ విధంగా కింద భోగి సెలబ్రేషన్ అయిపోయింది. ఇంకా భోగి రోజే ఉంటుంది కదండీ భోగి పళ్ళు. సో, ఇంకెందుకు ఆలస్యం చూడండి. మా అపార్ట్మెంట్‌లో చాలా మంది పిల్లలుంటారు బేసిక్‌గా. కానీ అపార్ట్మెంట్‌లో పిల్లలనేది చాలా మంది బయటికెళ్ళిపోయారండి తిరగడానికి. కొందరు పిల్లలే ఉన్నారు. వాళ్ళతోనే పిలిపించి భోగి పళ్ళనేది మొదలు పెట్టేసామండి. సో, మా తోడికోడలు వాళ్ళ పాప 5 ఇయర్స్ లోపు పాప కాబట్టి తనకి భోగి పళ్ళనేది సెలబ్రేట్ చేద్దామని డిసైడ్ అయ్యాము. సో, మా పాప అండ్ ఆ పిల్లలు, మా బాబు సూపర్ ఉత్సాహంగా ఉన్నారు. ముందుగా నానమ్మ, తాతయ్య చేతయితే భోగిపళ్ళు ఆశీర్వాదాలు ఇప్పించేసి వాళ్ళకి భోగిపళ్ళనేది వేయడం జరుగుతుందండి. ఆ చిట్టి బంగారు తల్లయితే ఆనందానికి హద్దులు లేవు. ఏంటి వీళ్ళు నాకేం చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కూడా చేశాము. బట్ ఈ ఇయర్‌కి మరి కొంచెం ఊహ తెలిసింది కాబట్టి తను సూపర్ ఫటాస్‌గా ఎంజాయ్ చేస్తుందనమాట. చూసారండి భోగిపళ్ళులోని పడే ఏవైతే కాయిన్స్, చాక్లెట్స్ పిల్లలు ఏరుకోవడానికి ఎలా ఎగబడుతున్నారో చూస్తూనే ఉన్నారు మీరు ఆల్రెడీ ఈ వీడియోలోని. ప్రతి ఒక్కళ్ళు తోసేసుకున్నారు. అమ్మ నాయనోయ్! మొత్తానికి అపార్ట్మెంట్ పిల్లలందరూ వచ్చుంటే పరిస్థితి ఏటా అనుకున్నాను నేను. కానీ ఉన్న పిల్లలు అందులో మా బాబు, మా పాప అలాగే ఆ పిల్లలు ఎవరైతే జాయిన్ అయ్యారో అపార్ట్మెంట్‌లో పిల్లలు వాళ్ళ ఆనందానికి అసలు హద్దులు లేవు. నాకు దొరికింది కాయిన్. నాకింకా కావాలి. ఇంకా వేయండి అని అడుగుతున్నారు. ఈలోపు మా బాబు కూడా అప్పుడే నిద్ర లేచాడండి. పాపం వాడంత యాక్టివ్‌గా అయితే పార్టిసిపేట్ చేయలేకపోయాడు. వాడి కోసమే నేను ఆ కవర్ అనేది తీస్తున్నాను. ఎవరెవరికి దొరికిన మనీ గాని, చాక్లెట్ గాని వాళ్ళ కవర్‌లో ఏసుకోండి అని మేము కవర్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం వాళ్ళకి. సో, ఎవరికి వాళ్ళు అంటే మరి వాళ్ళు పాపం ఎలా పట్టుకోగలరు అవన్నీ అంతే కదండీ! అందుకని వాళ్ళకొక కవర్ కూడా ఇవ్వడం జరిగింది. సో, నానమ్మ, తాతయ్య ఆశీర్వాదం అయిపోయింది. అలాగే అమ్మ ఆశీర్వాదాలు కూడా ఇచ్చేసింది బంగారు తల్లికి. ముద్దు పెడుతూ మరీను. ఇంకా వాళ్ళ డ్యాడీ అయితే మీ అందరికీ చెప్పాను కదండీ! మా ఫ్యామిలీ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్ళ డ్యాడీ మణిపూర్‌లో ఉన్నారని. అందుకని వాళ్ళిద్దరి తరపు నుంచి అమ్మా, నాన్నే తనే అంటే వాళ్ళ అమ్మే తనని ఆశీర్వదించింది. అలాగే భోగిపళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసి తనకి సెలబ్రేషన్ అనేది తన ద్వారా చేసింది. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే నానమ్మ, తాతయ్య తర్వాత వాళ్ళ అమ్మ ఆశీర్వాదాలు కూడా అయిపోయింది. నేను మాత్రం పిల్లలకి ఫుల్ సపోర్ట్ చేశానండి. ఎందుకంటే పాపం చిన్న పిల్లలు వాళ్ళు ఎక్కడ అని ఎతుక్కుంటూ ఉంటారు. సో, నేను కూడా వాళ్ళకొక చెయ్యేసి నేనున్నాను మీకు సపోర్ట్ చేయడానికి. డోంట్ వరీ నేను కూడా మీతో పాటు ఎళ్తాను అని చెప్పేసి నేను కూడా పిల్లల్లో పిల్లగా అయిపోయి వాళ్ళకి ఏరీసి కొంత హెల్ప్ చేశాను. సో, ఇప్పుడు పెదనాన్న, పెద్దమ్మ టర్న్ కాబట్టి మేము ఆశీర్వదించేస్తున్నాం మా బంగారు తల్లికి. నేనేం ఆశీర్వదించాను తెలుసా అండి? నువ్వు ఇలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ అల్లరి చేస్తూ మా అందరికీ కూడాని బోర్ కొట్టకుండా మా అందరికి ఇబ్బంది పెడుతూ నువ్వు సంతోషంగా ఉండాలి. నీ అల్లరి వల్ల మేమందరం కూడా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించానండి. ఇంకేంటి సో, పెద్దమ్మ, పెదనాన్న ఆశీర్వాదాలు అయిపోయాయి. వావ్! అలా వేస్తూ ఉంటే నిజంగా అండి నా పిల్లలకి చేసిన రోజులు నేను ఒక్కసారిగా తలుచుకున్నాను. నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే
అప్పుడు చిన్న పిల్లల్ని అంటే ఒళ్ళో పెట్టుకొని తల్లి కూర్చొని చేసంటే మంత్లీ బేబీలయితే అలాగే చేస్తారు కదండీ. సో, కాస్త ఊహ వచ్చిన పిల్లలకైతే ఇలా చైర్‌లో కూర్చోబెట్టి చేస్తారు. సో, పెద్దమ్మ, పెదనాన్న ఆశీర్వాదాల్లో నేను మా బాబుకైతే ఫుల్ సపోర్ట్ చేశానండి భోగి పళ్ళుని. పాపం వాడు ఏంటంటే పడుకొని లెగిసాడు కదా! సో, అంత యాక్టివ్‌గా ఏరుకోలేకపోతున్నాడు. ఈళ్ళు ఎవరైతే మిగిలిన ముగ్గురు పిల్లలున్నారో వాడికన్నా కొంచెం పెద్దోళ్ళవ్వడం వల్ల వాడిని తోసేసి గబగబా ఏరేసుకుంటున్నారు. అందుకని నేను వాడికి చిన్న సపోర్ట్ చేస్తుంటే చీటింగ్‌గా ఆంటీ అని అంటున్నారు ఆ పిల్లలు. సో, ఇప్పుడు టర్న్ అక్కది, అన్నది. సో, పెద్దోళ్ళదయిపోయింది కదండీ! నౌ థిస్ ఈస్ ద టర్న్ ఎల్డర్ సిస్టర్ అండ్ ఎల్డర్ బ్రదర్. మా బాబుగాడైతే భోగిపళ్ళేయడం కన్నా కాయిన్‌లు ఎవరైతే ఏరేసుకుంటున్నారో నాకు రావట్లేదని యాతనే వాడికి ఎక్కువుంది. మా పాప మాత్రం సూపర్ ఫన్ చూసారా కవర్ ఎలా తీసుకుందో తను. ఇంకా ఏరేసుకోవాలి ఏవో మిగిలిపోయింది ఏరేసుకోవాలని మా పాప తోస్తది ఒక కుర్చీ కింద కూడా దూరిపోయి మరి ఏరేసుకుంటుంది. మీరు నమ్ముతారా నమ్మరా అండి? ఈ వీడియో మ్యూట్ పెట్టి నేను రికార్డ్ చేస్తున్నాను గానీ, ఆ అల్లరైతే బీభత్సంగా జరిగింది. ఇంత బాగా భోగిపళ్ళు సెలబ్రేషన్ అని జరుగుతదని మేము కూడా అసలు ఊహించలేదండి. సో, చాలా అంటే చాలా బాగా జరిగింది. మొత్తానికైతే ఇదిగోండి హారతి కూడా ఇచ్చేసి ఫైనల్‌గా భోగిపళ్ళు ముగించేసాము. నేనైతే ఈ భోగిపళ్ళు అయిపోయిన తర్వాత ఎవరెవరికి ఎన్నెన్ని కాయిన్స్ అయితే వచ్చాయో లెక్కబెట్టమన్నాడు మా బాబు. నేను లెక్కబెట్టానండి. అపార్ట్‌మెంట్ పిల్లలైతే వాళ్ళ కాయిన్‌లు మనకివ్వరు కదా! తెలిసిందే కదా! వాళ్ళ పేరెంట్స్‌కి వాళ్ళు ఇచ్చుకుంటారు. సో, నేనైతే లెక్కబెట్టాను. ఇందులో మొట్టమొదటి స్థానంలోని మా పాపే ఉంది. రూ. 31 అనేది సంపాదించుకుంది. మా బాబుగాడు చెప్పాను కదండీ పాపం డల్‌గా ఉన్నాడు పడుకొని లెగడం వల్ల. అందుకని వాడు రూ. 8 మాత్రమే సంపాదించుకున్నాడు. ఏదేమైనా నేను ఆడికి ఎంత సహాయం చేసినా కూడాని వాడసలు సంపాదించుకోలేకపోయాడు. అంతే కదండీ! నిజాయితీగా వచ్చిన డబ్బనేది ఎప్పుడూ ఉంటది. ఏదైతే ఇతరుల ఈజీ మనీ అనేది ఎక్కువ సేపు నిలబడదంటారు కదా! మేబీ అదే జరిగిందేమో. నా కూతురు నిజాయితీగా ఏరుకుంది. అందుకే దానికి రూ. 31 వచ్చింది. వాడికి నేను చీటింగ్ చేసి ఇచ్చాను కాబట్టి వాడికి రూ. 8 వచ్చింది. అండ్ భోగిపళ్ళు అయిపోయింది కదండీ! మరి పిల్లలకి ఉత్తి చేతులతో పంపిస్తామా చెప్పండి? అంతే కదండీ! పిల్లలు దేనికొస్తారు సరదాగా? హ్యాపీ బర్త్‌డే అయితే కేక్ కోసం వస్తారు. సో, భోగిపళ్ళు రోజు కూడా సింపుల్‌గా చక్కగా వాళ్ళకి కప్ కేక్స్ పంచుదామని చెప్పేసి డిసైడ్ అయ్యామండి. అందుకని పేపర్ ప్లేట్‌లోని ఒక స్వీటు, కప్ కేకు, 2 చాక్లెట్స్ పెట్టేసి కొంచెమేసి మిక్స్చర్ ఏసి వాళ్ళకిచ్చామండి. సో, చూసారా ఎవరైతే భోగిపళ్ళు సెలబ్రేట్ చేయించుకుందో ఆ బంగారు తల్లి అందరికీ పంచుతుంది. నిజంగా అపార్ట్‌మెంట్ పిల్లలందరూ వచ్చుంటే మా ఇల్లు అసలు ఫుల్లు నిండిపోయి ఉండును. కానీ అపార్ట్‌మెంట్‌లో పిల్లలు ఆ రోజు చాలా మంది బయటికెళ్ళిపోవడం వల్ల కేవలం ఈ ముగ్గురే ఉన్నారు. ఏదేమైనా అండి ముగ్గురు తక్కువ మందితోనే భలే సంతోషంగా ఎంజాయ్ చేసాం మేమైతే. ఆళ్ళ అన్నతో చూసారా పేచీ పడుతుంది. నేనే ఇస్తా అని. అమ్మ తల్లి నువ్వే ఇచ్చియే బాబు అంటే అగో ఏం లేదు. ఈ ఆకు అటిచ్చి అటిప్పించేస్తే దానికదో ఆనందం అంతే. సో, అవన్నీ అయిపోయిన తర్వాత మరి మేము ఊరుకుంటామా పెద్దోళ్ళం? మరి మాకు కూడా ఏదో ఒకటి కావాలి కదా! ఇంకెందుకు ఆలస్యం అని మా ఇంటి పక్క గల్లీలోనే ఉన్న చాట్ సెంటర్‌కి వెళ్ళిపోయామండి. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ప్లేసు వైజాగ్‌లో ఉన్న వాళ్ళకి. చెన్నై షాపింగ్ మాల్ పక్కనండి. మా బంగారు తల్లికి నాకులాగే పానీపూరి అంటే చాలా ఇష్టం. భోగిపళ్ళు అవ్వకముందే అమ్మ నాకు పానీపూరి తినాలని ఉందని ఏమమ్మా? పానీపూరిలో పానీపూరి పీసి పానీపూరి తినడం దాన్నేమంటారో నాకర్థం కాలేదు. సో, ఇక్కడ చూసారండి లాంగ్ షాట్‌లో మా తోటికోడలు, మా అత్తయ్య, మా బాబుగాడు అలాగే వాళ్ళ పాప అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం నాకిష్టమైన సేవ్ పూరి నేను ఆర్డర్ తెచ్చేసుకున్నాను. సో, మా పాప అక్కడ పానీపూరి తిన్నది కదండీ! సో, చూడండి ఇక్కడికొచ్చి మళ్ళీ పునుగులు తింటుంది. సో, ఈ 2 తన ఫేవరెట్ అన్నమాట. మా తోటికోడలేమో సమోసా చాటు, మా అత్తగారేమో కచోరీ చాట్ తింటున్నారు. మా బాబుగాడు, మా తోటికోడలు వాళ్ళ పాప ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత అందరి కడుపులో నిండిపోయింది కదా! ఇప్పుడు మా అమ్మాళ్ళ ఇంటికెళ్ళామండి. సో, ఫస్ట్ టైమ్ చూపిస్తున్నాను మీ అందరికిని మా అమ్మ వాళ్ళ ఇల్లు. సో, ఎందుకంటే మా అమ్మ, మా నాన్న ఇద్దరే ఉంటారు. అయితే మా అత్తయ్య, నేను, మా తోటికోడలు, మా ఆయన 2 బళ్ళు మీద పిల్లల్నేసుకొని వచ్చాం కదా! వాళ్ళ భోగిని కూడా సరదాగా చేద్దామని చెప్పేసి వాళ్ళ ఇంటికొచ్చేసాం. మధ్యలో ఉన్నది మా అమ్మగారేనండి. ఏంటి ఈవిడ పేషెంట్‌లా ఉందనుకుంటున్నారా? నేను కూడా అక్కడ అదే జోకేసాను. మా అత్తగారు షాక్ అయ్యారు. పేషెంట్‌ని చూడ్డానికి వచ్చాం అత్తయ్య అని అనగానే మా అత్తయ్య అలాగనకు భోగితోని అని అన్నారు. నన్నే అంటుంది వదిన గారు అని అంటే నేను కూడా నవ్వుతున్నాను. అవునండి. మేము పేషెంట్‌ని చూడడానికే వచ్చాం. మా అమ్మగారేనండి పేషెంట్ అన్నట్టు. లేకపోతే భోగి రోజు కళకళలాడుతూ నిండుగా రెడీ అవ్వాలి కదండీ! పోనీలెండి ఇద్దరే ఉన్నారు కదా! ఎంతకని రెడీ అయ్యి కూర్చుంటారని అలాగ ఆవిడ ఉన్నట్లున్నారు. మేము సడెన్‌గా సర్ప్రైజ్ ఇచ్చాం కాబట్టి మరి తప్పదు. నైటీలోనే ఉంటారు బేసిక్‌గా ఆడవాళ్ళు. సో, మా నాన్నగారిని కూడా చూపిద్దాం ఎళ్ళే ముందు. మా నాన్నగారు ఇందాకల కనబడలేదని చెప్పేసి ఇదిగోండి ద గ్రేట్ ఛాన్సింగ్ పంజాబీగా ఇతనేనండి. సో, చూసే ఉంటారు మా నాన్నగారిని చాలా మంది నేను లైవ్‌లో ఈరోజు చూపించాను. ఇప్పుడు ఇది ఇంటికి వెళ్ళే సమయం కదండీ! అందుకని ఒక్కసారి ఆ బాబా దర్శనం కూడా చేయిద్దాం అని చెప్పేసి మా అమ్మగారి ఇంటి దగ్గరున్న దేవుడి మూల కూడా మీకు చూపించాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ అందరికీ. హావ్ ఎ గ్రేట్ డే.